నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్నామండి. సరిగ్గా కురుసుర సబ్మెరీన్ ఉంది కదా, దాని ప్రక్కన TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంది. పక్కనే సీ హెరియర్ మ్యూజియం ఉంది. ఇవన్నీ మీకు సుపరిచితమే. ఈ నేపథ్యంలో మీకు చిన్న మనది ఏంటంటే, వైజాగ్ వచ్చినప్పుడు, అందులో బీచ్ రోడ్డుకి వచ్చినప్పుడు కేవలం సముద్రాన్ని మాత్రమే చూడకండి. సముద్రం ప్రక్కనే అంటే అభిముఖంగా అటువైపు సముద్రం ఉంటుంది, ఇటు VMRDA ఉడా పార్క్ దగ్గర నుంచి అప్ టు ఫిషింగ్ హార్బర్ వరకు ఈ రోడ్డు పక్కన దేశ నాయకులు, రకరకాల రంగాల్లో ప్రావీణ్యం పొందిన వారు ఎంతోమంది విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించారు. అంటే మీరు పిల్ల పాపలతో వచ్చినప్పుడు మీకు నాలెడ్జ్ ఉంటుంది, అంటే విందు వినోదం అన్నిటితో పాటు విజ్ఞానం కూడా ఉంటుంది. ఒకసారి మీరు గమనించండి. ఈ నేపథ్యంలో ఇలా 1 by 1 స్టాచ్యూలు అన్నీ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ అన్నమాచార్య వారు ఉన్నారు. ఇక్కడ తెలుగు పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుడు అండి. అదేనండి వెంకటేశ్వర పరమ భక్తుడు. మనకు తెలియని పాటలు ఎన్నెన్నో పాడుకుంటున్నాం ఆయనకి. ఈ పాట వారిది అని మనకి నిజంగా చాలామంది తెలియదు అనమాట. అదే ఆయన యొక్క పుట్టి పూర్వోత్తరాలు కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు గమనించండి. ఇక్కడ అంటే విశాఖ నక్షత్రం అట 1310 శాశకం, క్రీస్తు శకం 1400 ఇదయ్యారు. అలాగే నిర్యాణం కూడా బహుళ ద్వాదశి పాల్గొన మాసం, శాశకం, క్రీస్తు శకం 1424, క్రీస్తు శకం 1503. సంకీర్తనలు 32,000 సంకీర్తనలటండి మహానుభావుడు. ఇన్ని సంకీర్తనలు రాశాడండి. ఈ రోజుల్లో మనకి ల్యాప్టాప్ ఉంది, కంప్యూటర్ ఉంది, లేకపోతే ఇంకోటి టైపింగ్ మిషన్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఈ రాయడం ఒక బుర్రలో ఉన్న నాలెడ్జ్ని పుస్తక పఠనం చేయడం, పుస్తక గ్రాంధీకరణ చేయడం చాలా కష్టం అండి. ఏంటంటే కాగితాల మీద కాదు, కాగితాలు అప్పుడు పేపర్ లేదు కదండి, కేవలం తాటాకుల మీద రాయాలి. తాటి ఆకులను జాగ్రత్తగా, అందులో ప్రతి తాటాకు కాదు, దానికి ఏరుకోరి ప్రత్యేకించి కొన్ని పెద్ద అంటే ఒక జాతి తాటాకులు ఉంటాయి, వాటిల్లోనే అవుతుంది. ఈ నేపథ్యంలో మనందరికీ సుపరిచితమైన పాట చందమామ రావో జాబిల్లి రావో కుందనపు పైడి బొమ్మ విన్నపాలు తేవో. ఆ పాట మీకు ఆలకించే ఉంటారు. అది అన్నమయ్య రాశారట. అంటే మీలో చాలామంది తెలిసి ఉండొచ్చు, నాకైతే కాస్త జ్ఞాపకం తక్కువ కాబట్టి మర్చిపోయాను. అది అన్నమయ్య గారి పాట అంటే అది. కాబట్టి మీరు ఇటు బీచ్ రోడ్డుకి వచ్చినప్పుడు మాత్రం ఇటువంటి దృశ్యాలు మర్చిపోకండి. తనుజారు ఒకసారి చూడండి. మీ పిల్లలకితో పాటుగా మీకు కూడా ఒక చెప్తున్నాను కదా, విజ్ఞానం ఉంటుంది, వినోదం ఉంటుంది. ఓకేనా? బీచ్ రోడ్డుకి వచ్చినప్పుడు ఈ సబ్మెరీన్ చూస్తున్నారు కదా, ఇంటి పైకి చూడడం వేరే, ఇక్కడ చిన్నపాటి ఇంటి టికెట్ ఉంటుంది. అలాగే TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంది, దీన్ని కూడా చూడండి. అంటే 70 రూపాయలమ్మ పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి వచ్చి 40 రూపాయల టికెట్, ఎంట్రీ టికెట్. అంటే మన యుద్ధ విమానం అది. TU-142 అంటే ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏం లేదండి, భారతదేశం యొక్క డిఫెన్స్ సిస్టంలో అంటే ఎయిర్ ఫోర్స్ ఉంది కదా, అందులో ఈ యుద్ధ విమానం పాత్ర చాలా ఉందన్నమాట. అంటే ప్రతిదానికి ఒక చిన్న ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, ఆ రకంగా దీని ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని చెప్పి తీసుకొచ్చి లోపల మ్యూజియం కింద పెట్టారు, ప్రజలకు అందుబాటులో చూడడానికి ఉంటుందని చెప్పి. ఐ లవ్ వైజాగ్. శిల్పకళా తోరణం అంటే ఏకశిలా విగ్రహాలండి, మీరు గమనించి ఉంటారు. అజంతా ఎల్లోరా గృహలో గోల్కొండ ఇవన్నీ చూస్తే భారీ కనపడుతుంటాయి. ఇక్కడ చిన్నపాటి ఒక అంటే ఇది ఒక రాయ, ఎక్కడ ముక్కలే ఉండవు అనమాట. అతికిచ్చింది కాదు, ఏమీ కాదు, డైరెక్ట్గా ఒక రాయి మీద శిల్పాన్ని చెక్కారనమాట. ఇది ఇటువంటి శిల్పాలు చాలా ఉంటాయి. అండి ఎవరో గమనించారు కదా, అదేనండి ఘంటసాల గారు. ఏ సోల్ఫుల్ సింగర్ హూస్ రెండరింగ్ ఆఫ్ ద భగవద్గీత ఈజ్ ఇనిటిమేబుల్. అంటే భగవద్గీత అంటే ఎట్లుంటుందో మనం జనరల్గా శ్రీకృష్ణ గురించి అందరికి తెలిసిందే. భగవద్గీతని ఇప్పటికీ అండి కొన్ని వేల మన తర్వాత తరాలు కూడా మర్చిపోకుండా అంత అద్భుతంగా పాడిన వ్యక్తి అండి. తెలుగులోని తీపిని దశ దిశలా పంచినవాడట. తన పాటను ప్రతి నోట పలికించే ఈ ఘంటసాల అద్భుతం కదండి. ఎన్ని జన్మల పుణ్యం ఉండాలండి ఆ యొక్క అంత అద్భుతమైన జన్మ పొందాలంటే. పక్కన సీ హెరియర్ మ్యూజియం ఇదొకటి. కానీ ఈ మహానుభావుడిని చూడండి. ఎవరో మీకు చాలామందికి అంటే కాస్త అంటే ఈ తరం కాకపోయినా నా తరం వాళ్ళకి తెలుస్తుంది.
ఇది ఈయన ఎవరో లేని ఆదిభట్ల నారాయణ దాస్ గారు అండి, హరికథా పితామహుడు, సంగీతం సాహిత్యం రెండు అనమాట. జనరల్గా ఇప్పుడు ఈయన గురించి చెప్పుకుంటూ పోతే అలా ఒక వీడియో కాదు కదా, ఒక 100 రీల్ సినిమా వస్తుందన్నమాట. కానీ అటువంటి మహానుభావుని యొక్క స్టాచ్యూ కూడా ఇక్కడ పెట్టారు, ఆదిభట్ల నారాయణ దాస్ గారని. ఆయన ముఖ్యంగా ఏంటంటే హరిదాస్ అండి. ఇప్పుడు జానపద గీతాలు కానీ ఇటువంటి, అంటే ఇప్పుడు సినిమా ప్రపంచం వచ్చింది కాబట్టి ఎన్నెన్నో టెక్నాలజీ డెవలప్ అయినాయి, అంటే కళాకారులు అందరూ వెలుగులోకి వచ్చారు. కానీ పూర్వకాలంలో ఏముండే కదండి, తోలు బొమ్మలాట్లు, హరికథలు, బుర్రకథలు ఇవే. హరికథ అంటే మీకు కొట్టండి, నేటి తరం తెలియపోయినా హరికథ అంటే హిస్టారికల్ స్టోరీస్ని ఒక కథా రూపంలో, అంటే మధ్య మధ్యలో పద్యాలు ఉంటాయి, పిట్టకథలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే జనానికి మన డయాస్ ముందు కూర్చున్న వాళ్ళని పైకి లేకుండా ఒక పక్కన మెయిన్ కంటెంట్, ప్రథమ స్టోరీ, ముఖ్యంగా మెయిన్ స్టోరీ ఉంటుంది. దాంతోపాటుగా చిన్ని పిట్టకథలు చెప్పుకుంటూ జనాన్ని అలరించాలి. అది చాలా కష్టసాధ్యమైన విషయం. అది కంటిన్యూగా ఒక 5 నిమిషాలు 2 నిమిషాలే కాదు, సుమారుగా ఒక 5-6 గంటలు కంటిన్యూగా అలా మాట్లాడుతూనే ఉండాలి. పక్కన గొంతుపోతూ ఉంటుంది, కానీ జనాన్ని మెప్పించాలి, మైమర్పించాలి, విజ్ఞానదాయకం చేయాలి. అందులోనే ఈయనొక ఆయన చూడండి, నేదూరు కృష్ణమూర్తి గారు. ఇలా ఒకటి కాదండి, చాలా ఉంటాయి. ప్రతి స్టాచ్యూ అసలు ఆయన మహానుభావుడు విగ్రహాలు ఈయన చూస్తేనే అర్థమవుతుంది కదా. వంగపండు గారండి, అరే రే 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 హై గద్దరొకడు, ఈయనొకడు మహానుభావుడు. అంటే నాలాంటి ముస్లింలను కూడా ఉత్తేజం తెప్పించి, అంటే ఉద్యమ స్ఫూర్తిని కలిగించే వ్యక్తి అనమాట. ఇదండి ఒక రాయిలో శిల్పంగా ఎలా మార్చారు. అంబేద్కర్ గారు అందరికీ సుపరిచితమైన వ్యక్తి. ఇది పోలీసు వారిదండి, మా ఆత్మార్పణ మీకు సమర్పణ అని చెప్పి ఒక రకంగా డిఫెన్స్ ప్లస్ పోలీస్ రంగాల్లో పనిచేసే, అంటే ప్రతి ఒక్కడు ఏదో వృత్తి చేస్తుంటాడు, కానీ ఈ ప్రాణాలతో చెలగాటం అండి. నిజంగా త్యాగ పురుషులు అంటాను ఆ డిఫెన్స్, అంటే పోలీసు డిపార్ట్మెంట్ ఒకళ్ళు, అలాగే వైద్య రంగంలో పనిచేసేవాళ్ళు, ముఖ్యంగా టీచర్స్, అలాగే వ్యవసాయదారులు అంటే తిరిగేలేదనుకోండి, మనకు అన్నం పెట్టేది వాళ్ళే. అంటే మిగిలిన వృత్తులు చెడ్డాన్ని చెప్పను కానండి, వీళ్ళు చేసే ఒక రకంగా వాళ్ళ పట్టుగుట్టు కోసం, ఏదో జీతం కోసం, డబ్బుల కోసం చేస్తున్నారు అనుకోకుండా ఒక త్యాగ నిరతితో చేస్తారండి వాళ్ళు చేసే పని. దానివల్ల ఇప్పుడు మనం ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాం, లేదా చిన్న క్లర్కల్ జాబ్ ఏదో చేస్తున్నాం, అది కేవలం మన జీతం వరకే. కానీ వీళ్ళు చేసే పని వల్ల చాలా అందరికీ ఉపయోగపడుతుంది. అడవి బాబురాజు గారు, ఆయన గురించి కూడా మీకు ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయండి. అంటే జీవితాన్ని కావ్యంగా చేసుకున్న కవి, గాయకుడు, చిత్రకారుడు, స్వాతంత్ర సమరయోధుడు, ఇలా చెప్పుకుంటే చాలా చాలా ఉంటాయండి. మీరు మాత్రం మర్చిపోకుండా బీచ్ రోడ్డుకి వచ్చినప్పుడు ఇలా కాస్త ఓపిక తెచ్చుకొని ఒక అరగంట అక్కడి నుంచి ఆ మూల నుంచి ఈ మూలకి నడుచుకుంటూ వెళ్తే ఇటువంటి స్టాచ్యూలు, అంటే మన తెలియని చరిత్రకారుల యొక్క విషయాలు. ఒంటి చేతితో రైలు ఇంజిన్ ఆపేటండి ఎవరైనా కోడి రామూర్తి గారు. కోడి రామూర్తి గారు అంటే పేరు మీరు ఆలోచించి ఉంటారు. అంటే కలియుగ భీముడిగా ఇండియన్ ఆర్మీలో, అంటే హెర్క్యులస్ అనమాట, అప్పుడు ఆర్మీలో చేశాడు. ప్లస్ అంటే చాలా అతి బలశాలి అనమాట. ప్రపంచంలోనే అంత బలశాలి లేడు ఆ తరంలో. మరి అటువంటి వ్యక్తులు మన ఇండియాలో ఉన్నారు, కానీ వెలుగు లేకుండా నిద్రాణంగా, అంటే మేము ప్రచారం లేకుండా చాలామంది ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో అయితే చాలా చాలా అవకాశాలు ఉన్నాయి, అప్పట్లో అంత లేవు. ఇదిగోండి ఎన్జి రంగా గారు, ఆంధ్ర కేదారాలతో పసిడి పంటలు పండించిన వ్యక్తిట, రైతు జన బాంధవుడు. ఎన్జి రంగా ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా కట్టారు అక్కడ, మీకు తెలిసే ఉండొచ్చు. ఇదిగోండి జాకీర్ హుసేన్ గారు, అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు, జనరల్ నాలెడ్జ్ బాగున్న వాళ్ళకి తెలుస్తుంది. భారతదేశం యొక్క మూడవ రాష్ట్రపతి అనమాట. అంటే బాగా చదువుకున్న వ్యక్తి ఆయన. అప్పట్లోనే ఫారెన్గా మన అంబేద్కర్ లాగా చాలా బాగా చదువుకున్నారు. 3వ రాష్ట్రపతి ఆయన. ఉద్యమ నాయకుడు అండి, వరహగిరి వెంకటగిరి. అంటే అప్పట్లో ఈ కార్మిక చట్టాలు అంత తీవ్రంగా అంత ఇంప్లిమెంట్ అయ్యే కాదండి. అటువంటి టైంలో ఆయన ఈ కార్మికుల్లో నిద్రాణంగా ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పి, అంటే ఉద్యమాలు బాగా చేశాడు. ఇదిగోండి ఈవిడ గారు, మేడం గారు
దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభ సంస్థాపకులు, ప్రముఖ సంఘ సేవిక. దుర్గాబాయి దేశ్ముఖ్ అంటే మనకు లెసన్స్లో కూడా వచ్చింది చాలా చోట్ల. ఏమండి అట్లా సినిమాలు చూసినట్టుంది కదా. ఆర్ఎస్ఆర్కే రంగారావు గారు అండి, అంటే ఈయన బొబ్బిలి రాజా గారు అంటారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారట అప్పట్లో. అదండి, ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో నేడు ఇంకా ఇంకా పెరుగుద్ది. కాబట్టి వృధా అనుకోకుండా, శ్రమ అనుకోకుండా మీరు విశాఖపట్నం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క దేశ నాయకులు గత స్మృతులుగా ఉన్న ఎన్నో జ్ఞాపకాలని నెమరు వేసుకోండి, ఆనందించండి, ఆహ్లాదంగా ఉండండి. విజ్ఞానంతో పాటు వినోదం కూడా పంచుకోండి. హర హర మహాదేవ శంభో శంకర్. ఓం నమ శివాయ, నమో నారాయణ. జై హింద్. శుభం.